అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆదికాండంలోని 2వ అధ్యాయం 1-3 వచనాలు నేర్చుకుందాం. మొదటి వచనం చూస్తే, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. అంటే దాని అర్థం, దేవుడు ఇక్కడ 6 దినములలో సృష్టి కార్యాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ సమూహం అనే పదం అంటే, ఈ సమూహం అనే పదం సృష్టిలో ఉన్న అన్నిటినీ సూచిస్తుంది. అవి నక్షత్రాలు, గ్రహాలు, పర్వతాలు, సముద్రాలు, జంతువులు, అలాగే మనుష్యులు కూడా. ఈ వచనం చెప్తున్న ఒక ముఖ్యమైన సత్యం ఏంటంటే, మనకి దేవుడు ఏ పని చేసినా కానీ అది పూర్తిగా చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. మనిషి చేసిన పనిలో లోపాలు ఉండొచ్చు, మనిషి సగం సగం పనులు చేయొచ్చు, కానీ దేవుడు ఒక పని మొదలు పెడితే అది సంపూర్ణంగాను పరిపూర్ణంగాను చేస్తాడని ఈ వచనం మనకి చెప్తుంది సహోదరులారా. 2వ వచనం కనుక మనం చూస్తే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఈ వచనం చదువుతున్నప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు. దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఆయన ఏమన్నా అలసిపోయాడా? అంటే మనలాగా 6 రోజులు పనిచేసి 7వ రోజు శారీరకంగా అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడా? ఎంత మాత్రము కానే కాదు సహోదరులారా. దేవుడు శక్తిమంతుడు, ఆయన ఎప్పటికీ అలసిపోడు. మరెందుకు ఈ విశ్రాంతి? ఎందుకంటే దేవుడు 6 రోజుల్లో పని పూర్తి చేశాడు కదా, అది సంపూర్ణంగా చేశాడు. అంటే పూర్తిగా పరిపూర్ణంగా చేశాడు, ఇంకా చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఆ పరిపూర్ణతకు, ఆ సంపూర్ణతకు గుర్తుగా దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి సృష్టి అంతా పూర్తయింది, సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది అనే విషయాన్ని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఈ విశ్రాంతి దినం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 3వ వచనం చూస్తే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుడు మిగతా 6 రోజులను ఆశీర్వదించలేదు, పరిశుద్ధపరచలేదు. కానీ 7వ దినమును మాత్రమే ఎందుకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంటే, ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి, ఆ రోజు ఈ సృష్టి కార్యమంతా పూర్తయింది కాబట్టి, ఆ రోజు దేవుడు విశ్రమించాడు కాబట్టి, ఆ జ్ఞాపకంగా దేవుడు ఆ దినాన్ని వేరు చేసి ప్రత్యేకపరిచి ఆశీర్వదించడన్న సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సహోదరులారా. కాబట్టి ఈ 3 వచనాల ద్వారా మనం ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు సహోదరులారా. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సంపూర్ణంగా చేశాడు కదా, మన జీవితం కూడా ఆయన సృష్టిలో ఒక భాగమే. దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితంలో ఏమైనా లోపాలుండి, మన జీవితంలో ఏమన్నా లోపయిష్టి కార్యాలుండి మన జీవితంలో మనం బాధపడుతూ ఉండొచ్చు, కానీ ఆయన వాటన్నిటినీ సరిచేసి మన జీవితాన్ని ఖచ్చితంగా సంపూర్ణం చేస్తాడని మనం విశ్వసించాలి. అలాగే విశ్రాంతి విషయానికి వస్తే, దేవుడు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నట్టే మనము మన జీవితాల్లో సాధారణంగా ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాం. 6 రోజులు వరుసగా మనం ఉద్యోగాలు చేసి, ప్రయాణాలు చేసి, కష్టపడి అలసిపోయి ఒక రోజు సాధారణంగా విశ్రాంతి తీసుకుంటాం. అది మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన శరీరానికి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తుంది, మళ్ళీ పనులు చేయడానికి, మళ్ళీ మన ప్రయాణాలు చేయడానికి ఆ విశ్రాంతి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ మన జీవితాలకు శారీరక విశ్రాంతి మాత్రమే సరిపోదు సహోదరులారా. ఆత్మీయ విశ్రాంతి కూడా మనకి ఎంతో అవసరం. ఆ ఆత్మీయ విశ్రాంతి ఎవరిస్తారు? అది మనకి ఎక్కడ దొరుకుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇలా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఆత్మీయ విశ్రాంతి గురించే. మనకి శారీరక విశ్రాంతి సహజంగానే దొరుకుతుంది ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే, కానీ ఆత్మకు ఎక్కడి నుంచి విశ్రాంతి వస్తుంది? అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి ఇవ్వగలరు. మనము పాపము అనే భారము మోసుకుంటూ మన ఆత్మ దుఃఖపడుతూ వెళ్తున్నప్పుడు, యేసు ప్రభు వారు వచ్చి శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి, ఆ రక్తం ద్వారా పాపం అనే భారాన్ని తొలగించి మన ఆత్మకు విశ్రాంతి కలిగించారు. కాబట్టి మన ఆత్మకు విశ్రాంతి కావాలంటే కేవలం ఒకే ఒక మార్గం
అది యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందడమే. ఇంకో విషయం, దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కదా, దాన్ని ఒక ప్రత్యేక దినంగా చూశాడు కదా. దాని అర్థం ఏంటంటే, మనం కూడా మన జీవితాల్లో దేవుని కోసం ఒక ప్రత్యేక సమయాన్ని, ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించాలి. అందుకే కదా మనం సాధారణంగా ఒక ప్రత్యేక దినం అంటే ఆదివారం చర్చిలకు, మందిరాలకు వెళ్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. అలాగే మన జీవితాల్లో మన కుటుంబాలతోనూ లేదా మన స్నేహితులతోనూ ఒక ప్రత్యేక సమయాన్ని దేవుడి గురించి కేటాయించి, ఆయన గురించి ధ్యానిస్తూ, ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గురించి చెబుతూ, ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆ సంతోషం వేరు, ఆ ఆశీర్వాదాలు వేరు సహోదరులారా. కాబట్టి ఇదండి, ఈ 3 వచనాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. సో ఇదే విధంగా మనం మిగతా వచనాల గురించి కూడా నేర్చుకుందాం. కొంచెం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సహోదరులకు, మీ స్నేహితులకు కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.